పంజాబ్లో సంచలనం సృష్టించిన అకాలీదళ్ నాయకుని చేతిలో హత్యకు గురైన ఏఎస్ఐ మృతి ఘటనలో ప్రకాశ్ సింగ్ బాదల్ సర్కారు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి బాధ్యులపై కఠిన చర్యలకు హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలంటూ సంబంధిత డీఐజీ పరన్ రాజ్ సింగ్ ఉమర్ గంగల్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పంజాబ్లోని అమృత్సర్లో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ హత్య కేసులో నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికార శిరోమణి అకాలీదళ్ నేత రంజిత్ సింగ్ రాణా చేతిలో హత్యకు గురైన ఏఎస్ఐ రవీంద్రపాల్ సింగ్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పరామర్శించారు. రవీంద్ర మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించిన బాదల్ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఏఎస్ఐ హత్య కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రకాశ్ సింగ్ బాదల్ సర్కారు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. రవీంద్రపాల్ హత్యకు గురైన 3 రోజుల తర్వాత ఓ సీనియర్ అధికారి పరమ్రాజ్ సింగ్ ఉమరాంగల్ ను సస్పెండ్ చేసింది. తన కుమార్తెను వేధిస్తున్న అకాలీదళ్ నేత ఆయన అనుచరులను మందలించేందుకు వెళ్లిన ఏఎస్ఐ రవీంద్రపాల్ సింగ్ వారి చేతిలోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు విషయంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే కారణంతో సస్పెన్షన్ వేటు వేసింది.